నోటి వచ్చేట్టు మాట్లాడుతున్నాడు కాబట్టి వెంటనే కలిసి వెళ్ళగొట్టండి. పార్వేట ఉత్సవం జరుపుకుంటున్నాం. సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ పండుగ సందర్భంగా ఈ వైభవం జరుపుకోవటం ఆలయ సాంప్రదాయం. పాప వినాశనం పోయే దోవలో ఉన్న పార్వేట మంటపం చేరుకున్నారు. ఇక్కడ ఆస్థానం జరుగుతుంది. ఈ ఆస్థానంలో భాగంగా శ్రీవారికి మంగళవాద్య ఘోష, వేద ఘోష వినిపించిన తర్వాత శ్రీవారి యొక్క వైభవాన్ని స్తుతించే విధంగా గీతాలు గానం చేయబడుతుంది. తర్వాత పార్వేట కార్యక్రమం ప్రారంభమవుతుంది. మలయప్ప స్వామివారు, కృష్ణస్వామివారు వనానికి బయలుదేరుతారు. కనుమ పండుగ సందర్భంగా ఆలయ గొల్ల మిరాసిదారులు కృష్ణస్వామి వారికి విశేషమైన పూజలు జరుపుతారు. శ్రీవారి యొక్క పార్వేట జరుగుతుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలో భాగంగా ఈ పారువేట అర్చకుల ద్వారా స్వామివారు జరిపిస్తారు. తర్వాత స్వామివారికి మంగళ నీరాజనాల తర్వాత మలయప్ప స్వామివారు కృష్ణస్వామితో పాటు ఆలయానికి చేరుకుంటారు.